సత్యనారాయణ స్వామి వ్రతం పార్ట్ 1 వీడియో కూడా చేశాను. మీరు చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూసేయండి. ఇందులో నేను పసుపు గౌరీని అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ గౌరీమాతకి గణపతికి అయితే పూజ చేయడం అనేది ఉంటుంది కదా. ఒక్కొక్కరు గౌరీదేవిని ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు. మేమైతే 3 ముఖాలుగా తయారు చేసేసి పిల్ల గౌరీ అని తయారు చేస్తాము. ఈ రకంగానైతే గౌరమ్మని తయారు చేసుకుంటాము. తర్వాత దీపారాధనకి అలంకరణగా పసుపు, కుంకుమ, గంధం అన్నీ పెట్టేసి అయితే రెడీ చేసుకున్నాము. పూజకి కావలసిన వస్తువులన్నీ వచ్చాయా లేదా, పీఠ అలంకరణ అంతా సమాప్తమైందా లేదా అనేసి అయితే ఒకసారి చూసుకున్నాక అయ్యగారి కోసం అయితే వెయిట్ చేసాము. అయ్యగారు రాగానే అయ్యగారు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరి పీటల్ని అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేసి ఒకసారి చూసుకొని వ్రతాన్ని అయితే ఆరంభించారు. ఫస్ట్ దీపారాధనతో అయితే వ్రతం ఆరంభమయ్యింది. దీపారాధన చేసేటప్పుడు పసుపు, కుంకుమ, అక్షంతలతో దీపానికి కూడా పూజ చేసామన్నమాట. ఆ తర్వాత అయ్యగారు అన్నీ చూస్తూ ఇంకా మాకు పంచామృతాలను కూడా ఒక దాంట్లో కలిపేసి పెట్టమన్నారన్నమాట. అంటే పూజకి అన్నీ కలిపి ఒకటేసారి చేపిచ్చేస్తాము అనేసి అన్నీ మిక్స్ చేసి పెట్టమన్నారు. ఒకరికొకరం కంకణధారణ కూడా చేసేసుకొనేసి తర్వాత మేము కలశారాధన చేసి పూజనైతే ఆరంభించాము. ఈ రకంగా పూజ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యాక తర్వాత వ్రతకథ మొదలుపెట్టారు. వ్రతకథ అయ్యాక ప్రసాదం అన్ని నివేదన చేశాక ఈ రకంగానైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. చాలా బాగా అనిపించింది, చాలా సంతోషకరంగా ఉంది. ఇన్ కేస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.